ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించిన వాగ్దానము లేవ్యాకాండము 19 అధ్యాయము 15 వచనము. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. గొప్ప దేవుడు మన దేవుడు. మన శరీర బలహీనతలు, ఈ లోక సంబంధమైన జీవితము ఎరిగిన దేవుడు గనుక మనము లోక సంబంధమైన మనుషుల వల్లే జీవించకూడదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తారు, పక్షపాతం చూపిస్తారు. పేదవాడు గొప్పవాడు, ధనికుడు దరిద్రుడని భేదములు చూపిస్తారు, అభిమానం చూపిస్తారు, తీర్పు తీరుస్తారు. కాబట్టి వారి వలె కాదు, మీరు ప్రత్యేకింపబడిన వారు గనుక ఇటువంటి పనులు మీరు చేయకూడదు అని దేవుడు వాగ్దాన రూపంలో మనకు హెచ్చరికలు ఇచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఎవరైనా అవనివ్వండి, కానీ ప్రభువులో ఉన్న మనము ప్రభు ఎలాగైతే న్యాయంగా, సత్యవంతంగా, నీతిగా తీర్పు తీరుస్తాడో మనం అదే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు విలువిస్తున్నా, ఎవరు త్రోసివేస్తున్నా మనం ఒంటరి వారం కాదు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా మనకు ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి లోకంలో మనుషుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, వారి గొప్పవారిని కాదు, ధనికుల వైపు కాదు, ఎవరైనా ప్రభు దృష్టిలో సమానులే. కాబట్టి ఆయన రక్తంతో కడుగబడిన మనము, ఆయన రక్తంతో కడుగబడిన ఇతర సహోదరులనే కాదు, అన్యాయం చేసేవారినే కాదు, లోక సంబంధికులనే కాదు, ఇరుగు పొరుగు వారినే కాదు, ఎవ్వరి పట్లనైనా మనము న్యాయపు తీర్పు తీర్చాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అన్యాయం అంతా తీసివేసి న్యాయంగా ఉండాలి, అసత్యమంతా తొలగించుకొని సత్యవంతమైన జీవితం జీవించాలని దేవుడు ఈ హెచ్చరిక వాగ్దానము మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి స్థితిలో మనం కొనసాగుతూ ఆయన నామమునకు ఘనత, మహిమ, ప్రభములు తెచ్చేవారుగా ఉండినట్లు దేవుడు సహాయం చేయను గాక.